అంటే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్. సో ఆ జర్నీ అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది? సో అలా నేను ఇంక నా సొంతగా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని ఒక ఐడియాతో ఐ జస్ట్ స్టార్టెడ్ రాజలక్ష్మి హెరిటేజ్ బనారస్ సారీస్. ఫస్ట్ మీకు సపోర్టివ్గా మీకు బ్యాక్ బోన్గా నిల్చుంది ఎవరు? So it is only possible if you have a supporting husband and a family. So that is one very good thing I was blessed with after marriage. ఓకే, అంటే చాలామందికి తెలీదు, ఈవెన్ దో నాకు కూడా తెలీదు, నార్మల్ శారీస్కి బనారస్ శారీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలా మందికి బనారస్ సారీస్ అంటే అది మటీరియల్ అనుకుంటారండి, అంటే బట్ట అనుకుంటారు ఆర్ పట్టు అనుకుంటారు. ఇట్స్ యాక్చువల్లీ నేత విధానం, టెక్నిక్ ఆఫ్ వీవింగ్ అన్నమాట. ఓకే, చేనేతకారుల గురించి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్, తక్కువైపోయారు. ఎక్కువగా మెషిన్ త్రూగా నేచిన చీరలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ చేనేత చేయగలిగిన వాళ్ళు అంతా చాలా పెద్ద ఏజ్ గ్రూప్, అంటే అబౌవ్ 50+ నుంచి 80 వరకు ఉంటారనమాట ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని చీరలు అన్నవి వస్తున్నాయి, కొన్ని శారీస్ వస్తున్నాయి. బాహుబలి శారీ, మన రీసెంట్గానే ఏదో చూసాను, అబ్బా రామాయణం రాసిన శారీ అని చెప్పేసి. స్పిరిచువల్గా వెళ్ళొచ్చేమో, ఇది కొంచెం చెప్పండి. సో మా ఇన్స్పిరేషన్ అంతా ముగలేరా నుంచి వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు చూసినా మీకు ఆకులు, పువ్వులు, చెట్లు, పళ్ళు ఇవే కనబడతాయి, కానీ మేము ఇప్పటివరకు అయితే అది ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ సైడ్. We did not explore the spiritual side. Bringing those spiritual elements on sarees is something which did not explore. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ అంజలి. సో బేసికల్గా ఒక అమ్మాయి అందంగా కనిపించాలని అంటే ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపిస్తుంది అనుకోండి, బట్ చీర కట్టుకుంటే మాత్రం దానికి వచ్చే అందమే వేరు. అందులోకి అంటే ఎలా చెప్పాలో తెలియదు కానీ, బట్ ఈవిడ థాట్ ప్రాసెస్ అనేది నాకు బాగా నచ్చింది. నేను చీరల్ని అమ్మాలనుకోవట్లేదు, చీరతో పాటు కథని కూడా అమ్మాలనుకుంటున్నాను అన్నారు. ఆ సారీ సెల్ విత్ స్టోరీస్ అని చెప్పి. సో అది విన్న వెంటనే నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది. అండ్ ఆవిడ జర్నీ కూడా చాలా చాలా ఇన్స్ప్రెసివ్గా ఉందన్నమాట. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. షీ ఈజ్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ రాజలక్ష్మి గుబ్బా గారు, రాజలక్ష్మి హెరిటేజ్ బనారస్ సారీస్. సో మనందరికీ తెలిసిందే. సో ఆ విషయాలన్నీ ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, నమస్తే. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ విల్ have now on Visual Talks. Yes. Very, very obliged. And thank you so much for your time అండి. My pleasure. సో యాజ్ నేను ముందు చెప్పినట్టు మీ జర్నీ గురించి లైక్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నేను తెలుసుకుందండి అంటే వెరీ వెరీ ఇన్స్పిరేషన్. అంటే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్. సో ఆ జర్నీ అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది? సో బేసిక్గా ఐఎమ్ బిజినెస్ స్టూడెంట్, నేను బిజినెస్ చదువుకున్నాను. అండ్ ఒక 9 years మా ఫ్యామిలీ బిజినెస్లో చేశాను మా హస్బెండ్తో పాటు నేను. ఓకే. అండ్ దాని తర్వాత ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. అంటే నా ప్రకారం నాకు ఇంకా ఎంతో నాలెడ్జ్ ఉంది లోపల, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఛానలైజ్ దట్ నాలెడ్జ్. అండ్ బిజినెస్ పరంగా కానీ డిసిషన్ మేకింగ్ పరంగా కానీ ఐ వాంటెడ్ మోర్ ఫ్రీడమ్. సో అలా నేను ఇంక నా సొంతగా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని ఒక ఐడియాతో ఐ జస్ట్ స్టార్టెడ్ Rajalakshmi Heritage Banaras Sarees. And also one more very important reason for me to start my business is I wanted to be financially dependent. Okay. I mean independent, sorry. I wanted to be financially very independent. So that was one major reason which was driving me to start my own business. ఓకే, అంటే ఒక బిజినెస్ మ్యారేజ్ తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఒక ఉమెన్కి అనడం ఇట్స్ నాట్ అన్ వెరీ ఈజీ థింగ్. బికాస్ మ్యారేజ్కి ముందు అని అంటే మన ఇష్టం, మన పేరెంట్స్ని అడగచ్చు, చేసేయచ్చు. బట్ ఇటుపక్క అత్తవారిని అడగాలి, ఇటుపక్క మదర్ని అండ్ అమ్మ వాళ్ళని కూడా అడిగి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఆ టైంలోని కావచ్చు ఒక ముందడుగు వేయడం చాలా చిన్న, ఐ థింక్ 23 sarees నుంచి మీరు మొదలెట్టారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా. సో అంటే లైక్ ఫస్ట్ మీకు సపోర్టివ్గా మీకు బ్యాక్ బోన్గా నిల్చుంది ఎవరు? సో నాకు మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ నాకు చాలా తొందరగా పెళ్ళింది. వెన్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 20 ఐ వాజ్ మ్యారీడ్. సో నేను అప్పటికి ఇంకా నా డిగ్రీ కూడా అవ్వలేదు. సో ఫర్ మీ మై ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్. నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు చదువుకోమని ఎంకరేజ్ చేశారు. సో మై మేజర్ ఎడ్యుకేషన్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, బికాస్ నా డిగ్రీ కంప్లీట్ చేయడము
అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ గాన్ టు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఐ హ్యావ్ డన్ ఆంటర్ప్రినర్షిప్ కోర్స్ ఇన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ దెన్ ఐ వెంట్ టు జపాన్ ఆల్సో అండ్ స్టడీడ్. సో మీరు చూస్తే సో మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ అ సపోర్టింగ్ హస్బెండ్ అండ్ అ ఫ్యామిలీ. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఎప్పుడైనా వాళ్ళు ఎంకరేజ్ చేశారు నన్ను. అప్పుడు కూడా ఆఫ్టర్ ఐ వాజ్ స్టడీయింగ్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద కంపెనీ. అది కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నేను ఏం చేశాను. ఆర్ఎల్స్ I was very, I didn't even have a thought I can be something more than a homemaker. I thought I'll be, ఇంట్లోనే ఫ్యామిలీతోని ఇంటి రెస్పాన్సిబిలిటీస్ పిల్లల్ని వాళ్ళు పెంచడం అదే చేస్తాను అనుకున్నాను. When I really got married, that is the only thing it was in my mind. I never thought I will, start a business. I will be on a podcast like this today. So yeah, that's how I started. ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అంటే లైక్ యాజ్ యూ సే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు నాకు బిజినెస్ చేసే థాటే లేదు అని అన్నారు. బట్ వై సారీస్ అంటే లైక్ మీరు మీ బ్రాండ్కి ఇచ్చిన ట్యాగ్ లైన్ కూడా రాజలక్ష్మి బనారస్ హెరిటేజ్ బనారస్ సారీస్ అని నాకు ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో ఏంటి అసలు సారీస్ ఎందుకు ఆ థాట్ అలా వచ్చింది సారీస్ మీదే బిజినెస్ చేద్దాము అని? సో నాకు సారీస్ కాదు, నాకు ఓన్లీ బనారస్ సారీస్. సో నాకు చాలా ఇష్టం నాకు ఆ చీరలు అంటే. మా మదర్ దగ్గర 1-2 సారీస్ ఉండేవి అండ్ మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి పిన్నులు కానీ అత్తలు కానీ ఎవరో ఒకరు ఎప్పుడు ఒక బనారస్ చీర కట్టుకునేవాళ్ళు అండ్ ఐ యూస్ టు లవ్ దెమ్. నాకు చాలా అందంగా అనిపించేవి ఆ చీరలు ఎప్పుడైనా. నాకు అవి దే యూస్ టు లుక్ వెరీ బ్యూటిఫుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్. వాళ్ళకి కంచిపట్టు వేరే వీవ్స్ కూడా కట్టేవాళ్ళు బట్ మై అటాచ్మెంట్ వాజ్ ఆల్వేస్ బనారసీ సారీస్. ఓకే. అండ్ నా వెడ్డింగ్ అప్పుడు నేను ఒక బనారస్ సారీ కొందాం కలెక్షన్లోకి అంటే నాకు ఒక చీర కూడా దొరకలేదు. అది నేను చాలాసార్లు చాలా దగ్గర చెప్పాను ఈ విషయం నేను. సో హైదరాబాద్లో ఒక బనారస్ సారీ కొనాలంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇంత పెద్ద సిటీలో. అండ్ దెన్ అది అక్కడికే మర్చిపోయాను నేను టాపిక్. అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ఐ వాజ్ స్పీకింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, ఐ వాజ్ స్పీకింగ్ టు మై మెంటర్, ఐ వాజ్ స్పీకింగ్ టు మై థెరపిస్ట్. అప్పుడు ఆ కాన్వర్జేషన్స్లో ఈ బనారస్ సారీస్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్ కేమ్ ఇన్ టు ద ఫోర్ ఫ్రంట్. సో వై నాట్? బనారస్ సారీస్ ఎనీవేస్ మార్కెట్లో లేదు. దేర్ ఇస్ అ గుడ్ గ్యాప్, దేర్ ఇస్ అ కస్టమర్ బేస్ రెడీగా ఉన్నారు కొనడానికి. ఇఫ్ వీ గివ్ అ గుడ్ ప్రోడక్ట్, ఇఫ్ వీ గివ్ దెమ్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఇఫ్ వీ గివ్ దెమ్ అ ప్రోడక్ట్ విచ్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దేర్ పెళ్ళిళ్ళు కానీ పెళ్ళికి ముందు తర్వాత ఫంక్షన్స్కి కానీ వాడుకోవడానికి మనం ఇస్తే బాగుంటుంది కదా అన్న ఐడియాతోని దట్స్ వెన్ ద బాల్ స్టార్టెడ్ రోలింగ్. ఓకే. అంటే చాలామందికి తెలీదు, ఈవెన్ దో నాకు కూడా తెలియదు, నార్మల్ సారీస్కి బనారస్ సారీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో చాలామందికి బనారస్ సారీస్ అంటే అది మటీరియల్ అనుకుంటారండి, అంటే బట్ట అనుకుంటారు ఆర్ పట్టు అనుకుంటారు. ఇట్స్ యాక్చువల్లీ నేత విధానం, టెక్నిక్ ఆఫ్ వీవింగ్ అనమాట. ఓకే. సో మీరు కంచిపట్టు చూసినా బనారసి సారీ చూసినా వీవ్ టెక్నిక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ హ్యాండ్లూమ్కైనా ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ వీవింగ్ టెక్నిక్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అస్సాంలో నేసే చీరలకి బనారస్లో నేసే చీరలకి నేత విధానం అనేది వేరేగా ఉంటుంది. సో అస్సాంలో నేసే వాళ్ళు ఇక్కడ చేయలేరు, ఇక్కడ చేసేవాళ్ళు అక్కడ చేయలేరు. ఎందుకంటే ఇట్స్ అన్ ఆర్ట్, అదొక డిఫరెంట్ కళ. ఓకే. సో అది దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సియేషన్. బేస్ మెటీరియల్ సిల్క్, కాటన్, కోరా, టస్సర్ ఇది అందరూ వాడతారు. ప్రతి ఒక్కరు ప్రతి స్టేట్లో నేసే వాళ్ళు అన్ని రా మెటీరియల్స్ బేస్ మెటీరియల్ సేమ్గా ఉంటుంది. జస్ట్ ద టెక్నిక్ ఆఫ్ వీవ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్సియేషన్. దిస్ నథింగ్ టు డూ విత్ ద మెటీరియల్. ఓకే. అండ్ మీ దగ్గర దొరికే శారీస్లోని వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ అని అంటే ఏం చెప్తారు? So when you come to Rajalakshmi, you can be rest assured that we give you the best quality of Banarsi sarees and also handloom sarees. అండ్ మీకు హైదరాబాద్లో ఎక్కడా దొరకని నేత విధానాలు బనారసీ సారీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ తాంచుయి అనుకోండి, షికర్గా అనుకోండి, ఇలాంటి వీవ్ టెక్నిక్స్ ఏవైతే మన వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సౌత్లో, నార్త్లో అన్న కొంచెం అవగాహన ఉంది ఈ వీవ్ టెక్నిక్స్కి, బట్ ఇన్ ద సౌత్ వాళ్ళకి పట్టు అనేది ఒకటే ఉంటుంది. బట్ ఇందులో ఇన్ని డిఫరెంట్ నేత విధానాలు, ఇన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయని కూడా తెలియదు. So if you are looking for a Banarsi saree which has a story, then I think Rajalakshmi is the place to come. ఓకే. ఏంటి అంటే లైక్ సారీ విత్ స్టోరీస్ అన్నది ఏంటి అంటే లైక్ కొంచెం టంగ్ ట్విస్టర్ అయినా సరే క్షమించాలి, బట్ స్టిల్ ఏంటి అంటే లైక్ ప్రతి చీరకి ఒక కథ ఉంటుంది. జనరల్గా అయితే సినిమాలో చూపించినప్పుడు ఎలా చూపిస్తారంటే అమ్మ చీర కూతురు కట్టుకోవాలనుకుంటుంది పెళ్ళప్పుడు అని అంటూ ఉంటారు. అలాంటి స్టోరీస్ అని విన్నాం కానీ బట్ రాజలక్ష్మి గారి సారీ స్టోరీస్ ఏంటి?
సో ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు ఒక చీర ఉంది, ఒక మదర్ ఆ సేమ్ పాత చీరని వాళ్ళ డాటర్కి వెడ్డింగ్కి ఇస్తుంది. కెన్ యూ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ దట్ స్టోరీ ఇస్? సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎమోషన్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ వెన్ ఐఎమ్ సెల్లింగ్ సారీస్. I just don't want to sell sarees. It's very boring. It is. I want to give them an entire experience. ఒక మంచి గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ని నాకు ఇవ్వాలని ఉంది వాళ్ళకి, విచ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ అటాచ్ టు ఇట్. ఇప్పుడు ఒక అత్త ఒక కోడలికి ఆ చీర ఇవ్వడం, ఒక తల్లి ఒక డాటర్కి ఇవ్వడం, ఆర్ ఒక పిన్ని ఒక వాళ్ళ ఒకవేళ మీకు డాటర్ లేదనుకోండి, ఒక పిన్ని ఇంకొక లైక్ మీ అక్క కూతురు కానీ ఇవ్వడం. సో అలా ఎప్పుడు కాసుల పేర్లు ఇంకా చెవుదిద్దులు ఇవే కాదు. సో వీ కెన్ ఆల్సో పాస్ ఆన్ దీస్ బ్యూటిఫుల్ సారీస్. ఇప్పుడు రీసెంట్గా మన కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. సో షీ వోర్ హర్ మదర్ సారీ అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఒక బ్యూటిఫుల్ ఒకటి మనకు పక్కన పెడితే, కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ జాయ్ దట్ హర్ మామ్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సీయింగ్ ఆమె పెళ్లి చీర వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వేసుకుందంటే, ఇంకా దానికన్నా I don't see any other moment more precious than that. Yeah, for both of them. యా బట్ అంటే ఒకసారి మేబీ కొంచెం టాపిక్ నుంచి డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఒకసారి లైఫ్ టైం ఎంత ఉండొచ్చు? కొన్ని సారీస్ ఏంటంటే వన్ వాష్ తర్వాత పాడైపోతూ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ బనారస్ సారీస్ లైఫ్ టైం ఎంత ఉంటుంది? సో మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక బనారస్ సారీ మీకు 20 నుంచి 25 years కళ్ళు మూసుకొని చక్కగా కట్టుకోవచ్చు దాన్ని. బట్ దాన్ని ఆ 20-25 years మీరు ఎలా కాపాడాలో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చీరని ప్రతిసారి మనం కట్టేసి ఒక్కసారి కట్టగానే డ్రై క్లీనింగ్ చేయడం అవన్నీ చేయొద్దండి. అది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో అండ్ దానికి స్టార్చ్ పెట్టడం కానీ, వేడిగా ఇస్త్రీలు చేయడం కానీ, అండ్ దాని మడతలు మారవడం, ఇలాంటి చిన్న చిన్న రిచువల్స్ మనం చేసుకోగలిగితే ఆ చీరని ఎంతో కాలం కాపాడుకోవచ్చు. ఓకే. అండ్ ఒక చీరని కాపాడుకుంటేనే కదా మనం ఇంకో జనరేషన్కి ఇవ్వగలుగుతాం. సో ఐ థింక్ చీర కొనడమే కాకుండా దాన్ని కొన్న తర్వాత కట్టుకున్న తర్వాత కొంచెం మన ఫోకస్, కొంచెం మన టైం ఆ చీరకి ఇవ్వగలిగితే ఒక 2 monthsకి ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ రిచువల్ మనం పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది. లైక్ ఇట్ విల్ టేక్ యువర్ సారీస్ అ వెరీ లాంగ్ వే. సో రిచువల్స్ అంటే వాట్ రిచువల్ అంటే ఇప్పుడు మనం అదొక పద్ధతిలాగా మనం పెట్టేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ వన్ కల్చర్ వీ వాంట్ టు బ్రింగ్ ఇన్, బికాజ్ లైక్ అట్ Rajyalakshmi, like every month or every 45 days you will get a reminder from us, you have bought a sari. Wow. 45 days back from us. So have you seen it? Have you changed the fold? Have you dani garlic pettara kasepu? So this is something we want to bring it into practice. We are all like as a team working on such things also, because wow. As I told you, we not just want to sell sarees, but we also want people to keep them safe. ఆ అవేర్నెస్ కూడా మాకు ఇవ్వాలని ఉంది చీరలు అమ్మడంతో పాటు. యప్. అండ్ యాజ్ బిజినెస్ గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బట్ ఒకరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తక్కువ. అండ్ దట్టు ఇప్పుడున్న బిజినెస్ టైంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కోవిడ్ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. సో ప్రెజెంట్ ఉన్న శారీ మార్కెట్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? లైక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సారీ మార్కెట్ సౌత్లో ఎప్పుడైనా బాగానే ఉంటుంది, బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ అటైర్ మన కల్చర్లో. ఏ పెద్ద ఒకేషన్ ఉన్నా, ఏ చిన్న ఒకేషన్ ఉన్నా ఎవరైనా సారీ వేసుకుందామనే ఆ థాట్లోనే ఉంటారు. సో సారీ మార్కెట్కి వచ్చేవరకు ఇట్ ఈస్ ఓన్లీ గ్రోయింగ్ అండ్ ఇట్ విల్ ఓన్లీ గ్రో ఇన్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్. సో బట్ దెన్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు స్టార్ట్ ఎ సారీ బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్, అది దాని గురించి మాట్లాడితే మాత్రం ఎప్పుడైనా ప్లే సేఫ్, ఆల్వేస్ ప్లే సేఫ్. స్టార్ట్ విత్ అ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ఏబుల్ టు మూవ్ ఇట్, టేక్ ఇట్ ఫార్వర్డ్, అండ్ మీరు దానికి న్యాయం చేయగలుగుతున్నారంటే అప్పుడు మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేయండి. ఒకేసారి ₹1 కోటి తెచ్చేసి నేను ఒక పెద్ద సెలబ్రిటీతో స్టోర్ లాంచ్ చేసేసి అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూ డోంట్ నో వాట్ టు డూ, దట్స్ అ వెరీ వెరీ డార్క్ ప్లేస్ టు బీ. ₹1 కోటి అంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ when you invest in a business, it's not just money, it is also your peace of mind. So please think about that also. Business should give you peace, not take away whatever peace you have. That is one important thing I believe. So చిన్నగా స్టార్ట్ చేయడం తప్పేం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ టు ప్లే సేఫ్. ఐ థింక్ దట్స్ హౌ యూ షుడ్ డూ ఇట్. మూవింగ్ ఫార్వర్డ్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది, మీ ప్రోడక్ట్లో మీకు నమ్మకం ఉంది, పీపుల్ ఆర్ కమింగ్ అండ్ బయింగ్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్, అప్రిషియేటింగ్, that's when you really have to start playing the bigger game.
Yeah. దిస్ ఇస్ హౌ ఐ బిలీవ్. వావ్. అండ్ మీ జర్నీలో చెప్పండి, ది 10 years ఆఫ్ జర్నీ ఎరా అని అయితే నేను చెప్తాను. సో ఈ 10 years ఆఫ్ జర్నీలో మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటి? So very fortunately, I've only seen up in my business since Wow. I started. Touch wood for that, and I have a lot of gratitude for that. And then but also you should think about నేను పెరిగిన గ్రోత్ ఒక్కటే చూడొద్దు. You should also see the kind of work I put in, kind of sacrifices I have made, kind of things I gave up. Like I could నేను హోమ్ మేకర్గా ఉన్నప్పుడు మార్నింగ్ లేస్తుండే, వంట అదంతా చేసుకొని ఎంటైర్ ఆఫ్టర్నూన్ ఐ యూస్ టు బీ లైక్ డూయింగ్ నథింగ్, వాచింగ్ సీరియల్, మేబీ టేకింగ్ అ న్యాప్ అండ్ ఆల్ దట్ థింగ్. సో దట్ కంఫర్ట్ జోన్ అనేది నేను ఐ గేవ్ అప్. నౌ ఇట్స్ అ వెరీ హెక్టిక్ స్కెడ్యూల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ షుడ్ బీ రెడీ టు, విచ్ యూ షుడ్ బీ విల్లింగ్ టు. ఎప్పుడంటే అప్పుడు యూ కాంట్ జస్ట్ గో ఆఫ్ లైక్ దట్. ఎప్పుడంటే అప్పుడు ట్రావెల్ చేయడం కానీ, ఆర్ ఇల్లుని బిజినెస్ని బ్యాలెన్స్ చేయడము, ఎన్నో బ్రేక్ డౌన్స్ ఉంటాయి, ఎన్నో బ్రేక్ త్రూస్ ఉంటాయి. అండ్ దెన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, బట్ ఆన్ యువర్ వే ఇట్ టేక్స్ అ టోటల్ డిఫరెంట్ టర్న్. మిమ్మల్ని ఇంకో రూట్లోకి తీసుకెళ్తుంది ఒక బిజినెస్. సో ఆ జర్నీ మీరు ఎంజాయ్ చేయాలి, ఆ జర్నీకి మీరు రెడీగా ఉండాలి. సో I think that is the biggest mental preparation you should have if you are willing to start a business. ఓకే. Especially if you are a woman. Yeah. ఓకే. అంటే లైక్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు విమెన్స్ మెన్స్ మనం ఎంత డెవలప్ అయినా సరే ఈ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. లైక్ మనం ఎంత స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళినా, మనం ఎన్ని బిజినెస్లు అఫ్కోర్స్ ఈక్వల్గా చేసినామన్నా ఆ డిఫరెన్స్ అన్నది ఉంటూనే ఉంటుంది. బట్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? మెన్స్ బిజినెస్ చేస్తే ఇలాగా, విమెన్స్ బిజినెస్ చేస్తే ఇలా ఉంటుందని వాట్ ఈస్ యువర్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ? For men, I think it is much easier, and for women because of the responsibilities you have. ఎందుకంటే మనము ఆడవాళ్ళకి we are born with a certain what do you call, like ఇప్పుడు ఒక ఫ్యామిలీని చూసుకోకుండా నువ్వు డైరెక్ట్ పొద్దున్న లేసి రెడీ అయ్యి బిజినెస్కి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోదు. పిల్లలు తిన్నారా, ఇంట్లో అంతా అన్నీ రెడీగా ఉన్నాయా, మనకి హెల్ప్ వచ్చిందా, తను చేయాల్సిన పనులు చేసిందా. సో ఇంట్లోనే మీకు ఆల్రెడీ ఒక 500 ఉంటాయి చూసుకునేవి, ఇస్త్రీ అని, గ్రాసరీస్ అని, వెజిటబుల్స్ అని. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బట్ ఫర్ మెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ సింపుల్. లైక్ దే జస్ట్ గెట్ అప్, వర్కౌట్ చేస్తే వర్కౌట్ చేసుకుంటారు, అండ్ దెన్ దే కమ్ హోమ్, ఈట్ దే బ్రేక్ఫాస్ట్, అండ్ దెన్ దే జస్ట్ గో ఆఫ్. But for us it's not like that. So you have a family to take care of, and you also have your own business to take care, and also you have to take care of yourself, which a lot of women don't. So it's always little difficult, but I don't think if you plan yourself well, it is definitely possible. ఓకే. Yeah. So అండ్ ఇట్స్ అ కాంపిటేటివ్ వరల్డ్. yeah, it's a competitive world. Yes. చాలా కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ మనం ముందుకు వెళ్ళాలి అంటే మనల్ని మనం ప్రమోట్ చేయాలి, మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి. మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి రాజలక్ష్మి గారు మార్కెటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. సో వాట్ ఈస్ ద సీక్రెట్? So the secret, I think it's my new branding team. So my husband leads my branding, and Wow. he also has my branding manager Pavani, who's here with us today. ఓకే. So she's also a part of it, and these two, వీళ్ళిద్దరు combination and Rajalakshmi as a product, it has been rocking. Last 8-9 months we have been doing so many new things, and I'm so proud, and I'm so grateful to them, because నేను ప్రొడక్షన్లో బిజీ, నేను సేల్స్లో బిజీ ఉండేవరకు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఫుల్లీ ఆన్ ద బ్రాండింగ్, విచ్ ఇస్ యాక్చువల్లీ ద స్పైన్ ఆఫ్ యువర్ బ్రాండ్. So that's when my husband pitched in. Like he's very very passionate about branding. ఓకే. So that's when he said, you take care of what you're doing, and I will take care of the branding. And he was more than happy to share my burden. ఓకే. So that way I think I'm very very grateful again. Yeah. ఓకే. అండ్ ఇక్కడ మన హైదరాబాద్లో స్పెషలీ శారీస్ అని అంటే కొన్ని పేర్లు గుర్తొస్తాయి, కొన్ని మాల్స్ పేర్లు గుర్తొస్తూ ఉంటాయి. అందులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాంచీపట్టు అంటారు, లేకపోతే పట్టులో డిఫరెంట్ పట్టుస్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు అంటే లైక్ వాటన్నిటికీ ధీటుగా కాంపిటీషన్ ఇస్తుంది మీ బ్రాండ్ అనేది చెప్తాను. సో అంటే లైక్ ఎలా అంటే లైక్ దీనికి ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ న్యూ ఐడియా, అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది కూడా అప్లికబుల్ అవుతుంది, చెయ్యొచ్చు అని చెప్తారు? So
నేను డీట్గా కాంపిటీషన్ నేను ఇస్తున్నానో లేదో నాకు తెలియదు కానీ బట్ మై ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ గివింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్ టు మై కస్టమర్. ఆటోమేటిక్గా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. మై ఫ్రమ్ డే వన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ బనారసీ sarees in the best available price I can. Okay. As a brand we are little expensive, but then I'll also explain why I'm expensive, because we give the best quality of raw material like zari ankondi, silk ankondi, and also if you see the clarity of the weaves ante aneta vidhanamlo clarity adi chuste meeru, you will actually understand why we are expensive when compared to others. సో మేము ఊరికే చార్జ్ చేసాం. సో దెర్ ఈస్ అ సాలిడ్ రీజన్ బిహైండ్ ఇట్. సో ఐ గివ్ ద బెస్ట్ పాసిబుల్ వీవ్ టెక్నిక్, క్లారిటీ అనుకోండి, సర్వీస్ అనుకోండి, ఆఫ్టర్ సర్వీస్ అనుకోండి, ఇట్ ఈస్ ఆల్ ద టాప్ నాచ్ ఇన్ మై స్టోర్స్. ఓకే. అండ్ ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్స్పెన్సివ్ అన్నది అఫ్కోర్స్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అనుకోండి, శారీ అన్నది ఎమోషన్, ఇందాక నేను చెప్పినట్టు ఒక చీర అన్నది వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక పట్టు శారీ కొనుక్కున్నాం, ఒక బనారస్ శారీ కొనుక్కున్నాం అన్నది ఒక ఎమోషన్ ఉంటుంది. బట్ దే కెన్ అంటే లైక్ వాళ్ళు కొనుక్కోగలరా? దే కెన్ అఫోర్డ్. సో మా దగ్గర ఉండేదల్లా వెడ్డింగ్ ప్రోడక్ట్ అండి. అండ్ జనరలీ ఏ క్లాస్ ఫ్యామిలీ అయినా వెడ్డింగ్కి మంచి బడ్జెట్సే ఉంటాయి. అవును. సో అలా వీఆర్ డెఫినెట్లీ ఏబుల్ టు కేటర్. మా దగ్గర రేంజ్ అరౌండ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 25,000లో మీకు ఒక మంచి బనారస్ చీర, పెళ్ళికి కట్టుకో తగ్గ చీర మేము ఇస్తున్నాం. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు మా దగ్గర 25,000 నుంచి ఆల్మోస్ట్ 4 lakhs వరకు రేంజ్ ఉంటుంది. అందరూ ఆ రేంజ్ కొనుక్కోలేకపోవచ్చు, బట్ 25,000 సారీ పెళ్లి బడ్జెట్లో డెఫినెట్లీ ఉంటుందండి. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. ఓకే. అండ్ ఈ బ్రాండింగ్ ప్రమోషన్స్లో సెలబ్రిటీస్ వరకు చాలామంది ఏంటంటే సెలబ్రిటీస్ని చూస్తే కొంచెం బాగా వస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. లైక్ రాజలక్ష్మి గారి సారీస్ వరకు బ్రాండ్ ఏదైతే ఉందో, సో సెలబ్రిటీస్తో కొలాబ్ అవ్వడం లాంటివి ఏవైనా? యా, వీ డూ లాట్ ఆఫ్ కొలాబరేషన్ విత్ సెలబ్రిటీస్. స్టైలింగ్కి కూడా మేము ఇస్తూ ఉంటాం. అండ్ వీ ఆల్సో డూ అ లాట్ ఆఫ్ ఫ్యాషన్ షోస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్రాండింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇట్స్ అదొక మంచి ప్లాట్ఫామ్ మాకు, మంచి చీరల్ని షోకేస్ చేయడానికి, మేము ఎలాంటి వర్క్ చేస్తున్నామో చేయడానికి. ఎందుకంటే నేను లక్షల బ్రాండింగ్లో పెట్టేసి యాడ్స్ రన్ చేసేసి ఆర్ సిటీ నిండా బోర్డులు వేసేసి ఐ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ బ్రాండింగ్. ఫర్ మీ బ్రాండింగ్ హ్యాస్ టు బీ టు ద పాయింట్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఒక బడ్జెట్ అనేది పెట్టుకుంటాం మేము బ్రాండింగ్కి. సో విచ్ విల్ గెట్ అస్ ఎవ్రీథింగ్ ఆన్ టు వన్ ప్లేట్. లైక్ ఇప్పుడు ఫ్యాషన్ షోస్ అనుకోండి, సర్టన్ బడ్జెట్ ఉంటుంది. అండ్ దెన్ వీ డూ అ లాట్ ఆఫ్ కొలాబరేషన్ విత్ సెలబ్రిటీస్, వీ డూ అ లాట్ ఆఫ్ కొలాబరేషన్స్ విత్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. సో అన్నిటికీ కొంచెం బడ్జెట్ పెట్టుకొని వీ డూ, ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆఫ్ అరౌండ్ 5 to 10 lakhs ఒక్క హోర్డింగ్ పైన, వీ బ్రేక్ అవర్ బడ్జెట్స్ ఆఫ్ బ్రాండింగ్. అండ్ దట్స్ హౌ we do it in a very smart way, I can say. Okay. That's how we do it. Okay. మీ ఇన్పుట్ కూడా ఉంటుందా అంటే లైక్ మార్కెటింగ్ ఇలా చేయాలి అని చెప్పేసి? So I always appreciate good ideas, but also it has to go through my approval. నా అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు నా బ్రాండ్ అంటే చాలా ప్రాణం. సో కొంచెం అది వెనుక ముందు ఐఎమ్ నాట్ ఓకే టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. చాలా కష్టపడి సంస్థానాన్ని కట్టుకున్నారు కాబట్టి నాకు మీలో ఒక శివగామి కనిపిస్తున్నారు మీరు మాట్లాడుతూ ఉంటే. అఫ్కోర్స్ ఉండాలండి, అంటే లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బి దట్ మచ్ ఆఫ్ స్ట్రాంగ్. బట్ యాజ్ అ ఉమెన్గా చెప్పండి, చాలా వరకు మీరు ఎంత ఇంటిని మేనేజ్ చేసుకున్నా 4,000 అనేవి మన వైపు చూపిస్తూనే ఉంటాయి. లైక్ ఇలా చూపిస్తూ ఉంటాయి మనల్ని. అంటే లైక్ షీఈస్ డూయింగ్ ఓకే, బయట పని చేస్తుంది సరే, బట్ ఫ్యామిలీని ఏమైనా పట్టించుకుంటున్నారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అది మనకి మెంటలీ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాజ్ అ ఉమెన్గా ఎలా హ్యాండిల్ చేశారు? ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ డూ ఇస్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే. ఇందులో నుంచి వినాలి, అందులో నుంచి వదిలేయాలి. లేకపోతే వీళ్ళ మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అండ్ ఆల్సో both my sons, I have 2 boys, and they are extremely successful in life. So that automatically shows that what kind of a mother or what kind of upbringing we have been doing, me and my husband, to my kids. So I don't think I have to prove it to anybody else or in any other way. I think I'm good there. Yeah. అంటే ఆఫ్ కోర్స్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ కొంతమంది విమెన్స్ ఉంటారు, లైక్ మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు, అది సోషల్లో చూస్తూ ఉంటారు. సో
వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే యాజ్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ ఏమైనా చెప్పాలి అనుకుంటే? సో వన్ థింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎంఫసైజ్ ఇస్ ప్రతి ఆడవాళ్ళు కంపల్సరీ బిజినెస్ చేస్తేనే నేనేదో సాధించినట్టు కాదు. యూనో ఒక హోమ్ మేకర్గా ఉండడం, ఒక ఇల్లుని మేనేజ్ చేయడం ఈజ్ యాజ్ డిఫికల్ట్. నన్ను అడిగితే ఇంకా డిఫికల్ట్, బిజినెస్ కన్నా కూడా ఇల్లుని మేనేజ్ చేయడం డిఫికల్ట్. సో ఐ థింక్ యూ షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఇఫ్ యు ఆర్ అ హోమ్ మేకర్, అండ్ దట్ షుడ్ గివ్ యూ అన్ అట్మోస్ట్ జాయ్ ఆల్సో. ఐ మీన్ యూనో చాలామంది యూనో డబ్బులు వస్తేనే నాకు విలువ, డబ్బులు నేను సంపాదిస్తేనే నాకు విలువ, నేను ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ నడిపితేనే దాని త్రూ డబ్బులు సంపాదిస్తేనే నాకు విలువ అంటే లేదండి, అది తప్పు. ఒకవేళ ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, ఒకవేళ నేను చీరలు కాకుండా నేను ఇంకా ఏం చేయడానికి నేను ఇష్టపడతాను అని మీరు అడిగారంటే ఐ విల్ కళ్ళు మూసుకొని ఐ విల్ టెల్ ఇట్ విల్ బీ అ హోమ్ మేకర్, బికాస్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ గివ్స్ మీ అట్మోస్ట్ జాయ్. రీసెంట్గా నేను ఒక టాక్కి వెళ్ళాను, అక్కడ కూడా అప్పుడు నాకు తట్టలేదు, బట్ దెన్ ఆఫ్టర్ ద టాక్ నాకు అది తట్టింది, అండ్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ దట్ నేను ఎంఫసైజ్ చేయలేదు అని. బట్ నౌ ఇట్స్ అ గుడ్ ఛాన్స్ ఫర్ మీ టు ఎంఫసైజ్. ఇఫ్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ సారీస్, ఐ థింక్ ఐ విల్ బీ అ హ్యాపీ హోమ్ మేకర్, బికాజ్ ఐ కెన్ కంపేర్ మై లైఫ్. నేను హోమ్ మేకర్గా ఉన్నప్పుడు ఒక బిజినెస్ చేస్తాను, నేను రెండు చేశాను, ఇప్పటికీ రెండు చేస్తున్నాను. ఐ థింక్ హూ ఆర్ హోమ్ మేకర్స్, మీరు చాలా అదృష్టవంతులండి. ప్లీజ్ అది మీరు మర్చిపోకండి. Being just a homemaker, it's an amazing, beautiful opportunity. Even you get to take care of your family, you get to do what you want, and your husband is taking care of the finances. That's great. There is nothing to regret about at all. ఓకే. సో ఈ 24 hours టైం ఏదైతే ఉంటుందో అసలు రాజలక్ష్మి గారి సైకిల్ ఎలా ఉంటుంది 24 hours? సో ఐ హ్యావ్ అ వెరీ ప్లాన్డ్ డే. అంటే నాకు కొంచెం డిసిప్లిన్ ఎక్కువ. ఐ గాట్ దిస్ ఫ్రమ్ మై upbringing, my dad especially. So time ante time. I always value others' time so that people value my time. So that is one important thing I always remember. I am very punctual. If I give my word, it is done. So that's how it is. And morning I start my day very early, and I'm very particular about working out in the gym, because that gives me a lot of I think the dopamine, that effect, that good feeling about, it gives me a lot of peace, nothing more, nothing less. So the 1 hour, it's totally my time. I totally focus on my health, my well-being and all that. And after that, I take care of my family and, my kids, my husband, he goes off to office, and then I get ready and I go to my store. And మధ్యాహ్నం I come back home for lunch. My older son is here. ఆయన యాక్చువల్లీ యూఎస్లో చదువుతున్నాడు, బట్ నౌ హీస్ హియర్, సో ఐ స్పెండ్ టైమ్ విత్ హిమ్. ఐ మేక్ ఇట్ అ పాయింట్, బికాస్ వెన్ ఎవర్ హీస్ హియర్, అప్పుడు ఐ వాంట్ టు టేక్ ఫుల్ వాల్యూ ఆఫ్ దట్ టైమ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఈవినింగ్స్ నాకు అవసరం ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అట్ ద స్టోర్. సో ఆ టీమ్ని నేను క్రియేట్ చేసుకున్నాను, ఆ టీమ్ని నేను ట్రైన్ చేయగలిగాను. సో that is why all this is possible. And then again, dinner is always with family. So that way we have, life is good. Yeah, touch wood. అండ్ ఇవన్నీ మేనేజ్ చేయాలి అని అంటే ఒక పర్సన్కి మెంటల్ హెల్త్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, I totally agree. Yes. Yeah. సో ఆ మెంటల్ హెల్త్ని అన్నది మెయింటైన్ చేయడానికి మీరు అన్నారు లైక్ ఎవ్రీడే మార్నింగ్ 1 hour అన్నది ఐ విల్ టేక్, ఇట్స్ మై టైమ్ అని చెప్పారు. బట్ ప్రెషర్ ఆర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి ఏం చేస్తారు? అంటే వాట్ విల్ యూ డూ? సో ఫర్ ద కైండ్ ఆఫ్ లైఫ్ ఐ హ్యావ్, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ డెడ్ లైన్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ రియలీ డూ. వన్ థింగ్ ఈజ్ ఐ డూ లాట్ ఆఫ్ సోలో ట్రావెలింగ్. నేను సోలో ట్రావెలింగ్ చాలా చేస్తాను. అండ్ ఒకవేళ అది చేయలేనప్పుడు మధ్యలో వీక్లో మేబీ లైక్ థర్స్డే మిడ్ వీక్, విచ్ ఇస్ ఆల్రెడీ హాఫ్ ఎనర్జీ అయిపోయి ఉంటుంది బాడీ లోపల. అప్పుడు ఐ జస్ట్ టేక్ స్మాల్ బ్రేక్. ఒక సినిమాకి కానీ, ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ కానీ, ఆర్ మేబీ సమ్ నైస్ లంచ్, ఆర్ మేబీ లైక్ 1 head massage at a salon. So these are the things I give to myself. Wow. So these are some things which you should be doing. Everybody, irrespective of gender, ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కాదు, అందరూ చేయాలి ఇది. Self time. If you think you want to do better in life,
you better take care of yourself first. ఓకే. Rest all will fall in place. And also I go to therapy. I have a psychiatrist who helps me figure out ఇప్పుడు నాకు ఒక దగ్గర ఐఎమ్ స్టక్ ఇన్ లైఫ్, నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్పాన్షన్ చేయాలా చేయొద్దా, ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలా చేయొద్దా, ఎక్స్పాన్షన్ చేసినాక ఇప్పుడు షుడ్ ఐ బ్రింగ్ ఇన్ ఈ టీమ్ని తీసుకోవాలా తీసుకోదా, ఇలాంటి డిసిషన్స్ అంత ఈజీ కాదు కొన్నిసార్లు. యూ విల్ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ సపోర్ట్. మీరు ఎంత చదువుకున్నా ఎంత బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సమ్టైమ్స్ యూ గెట్ జస్ట్ స్టక్ లైక్ దట్ ఇన్ బిజినెస్. సో అలాంటి టైంలో ఇట్లాంటి మెంటర్స్ అనేది మనకు చాలా అవసరం పడతారు. అండ్ ఆల్సో మీరు అన్నారు కదా ఇప్పుడు అసలు ఇల్లు పట్టించుకుంటుందా లేదా, సో ఇట్లాంటి కాన్వర్జేషన్స్ని డీల్ చేయడానికి యువర్ థెరపిస్ట్ విల్ హెల్ప్ యూ. దే విల్ గివ్ యూ కాన్వర్జేషన్స్ విచ్ యూ కెన్ టర్న్ దెమ్ టు బి వెరీ పవర్ఫుల్ కాన్వర్జేషన్స్. అలా ఒక విక్టిమ్ లాగా అయ్యో నన్ను అట్లా అనింది ఆమె ఇలా అనింది అని అందులోనే ఉండకుండా వాటిని మనం ఎలా పాజిటివ్గా తీసుకోవచ్చు, ఆర్ అసలు అవసరమా తీసుకోవడం తీసుకోకపోవడం, ఇలాంటి డిసిషన్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ చాలా వరకు అంటే మేబీ కొంచెం ఫన్నీ ఉండొచ్చు ఈ క్వశ్చన్. చాలామంది ఏంటంటే బీరువాల్లో శారీలు ఉంచడానికి అని చెప్పి శారీల మీద శారీలు కొంటూ ఉంటారు. మ్యాక్స్ వాళ్ళు ఒకసారైనా కట్టుకుంటారో లేదో తెలీదు, ఆర్ ఎల్స్ ఒకసారి కట్టేసాం కదా మళ్ళీ ఏం కడతాం, కొత్త చీర కావాలి అని చెప్పి కొనుక్కుంటూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? చాలా మంచి పాయింట్ మీరు అడిగారు. సో మనం ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ అనమాట, లైక్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ అనేది ఇట్స్ నాట్ వెరీ హెల్దీ. సో ఐ రిక్వెస్ట్ హూఎవర్ ఈస్ సీయింగ్ దిస్ పాడ్కాస్ట్ టుడే, మీరు ఒకవేళ చీర కొనుక్కుంటే దాన్ని ఎన్నిసార్లు వాడగలుగుతారో అన్నిసార్లు వాడండి. కీప్ రిపీటింగ్ యువర్ క్లోత్స్. ఇలా చీరల పైన చీరలు, ఎవరో ఇంట్లో పెళ్ళికి, మీ ఇంట్లో పెళ్ళికి, వేరే వాళ్ళ ఇంట్లో పెళ్ళికి అలా చీరలు కొనేస్తూ ఉంటే అలా ఎన్ని చీరలు కొంటారు, దాన్ని ఎన్నిసార్లు కడతారు? సో వేర్ ఆర్ వీ గోయింగ్ విత్ దిస్ కాన్వర్జేషన్? సి ఇట్ ఈస్ అ లాడ్ ఆఫ్ బర్డన్ టు యూ ఫైనాన్షియలీ, ఇట్ ఈస్ అ లాడ్ ఆఫ్ బర్డన్ టు ద ఎన్వైర్మెంట్, ఇట్ ఈస్ అ లాడ్ ఆఫ్ బర్డన్ టు ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. యూనో ఒక చీరనే కదా కొన్నాము అనిపించవచ్చు, బట్ అలా ఎవ్రీ డ్రాప్ అనేది ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ది ఓషన్. సో అలా మనం ఎంతో అంత మన సైడ్ నుంచి ఈ ఎన్వైర్న్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయగలిగితే చాలా బాగుంటుంది అసలు. అండ్ మీరు ఒకవేళ చీర కొన్నారే అనుకోండి, ఇన్వెస్ట్ ఇన్ అ హ్యాండ్లూమ్, నాట్ ఇన్ దోస్ మిషన్ మేడ్ పవర్ లూమ్స్. ఏదైతే అసలు అది ఆల్మోస్ట్ ప్లాస్టిక్ అండి, అది పవర్ లూమ్ సారీస్ ఆర్ ఆల్మోస్ట్ ప్లాస్టిక్. సో అలాంటి చీరలు కాకుండా బై సంథింగ్ విచ్ ఇస్ అగైన్ లైక్ విచ్ హ్యాస్ అ స్టోరీ, అగైన్ విచ్ హ్యాస్ అ వాల్యూ టు ఇట్. ఇది నేను కొని ఇది నా ఇట్ హ్యాస్ అ ఫ్యూచర్, లైక్ మనం ఇంకా వేరే తరం వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్. ఇది కొన్నందుకు ఆ నేసే వాళ్ళకి ఎంతో అంత సపోర్ట్ దొరుకుతుంది. అట్లాంటి ఇఫ్ యూ హ్యావ్ సచ్ పాజిటివ్ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ ఉన్నాయంటే అప్పుడు కొనండి. సో ఐ థింక్ దట్ విల్ హెల్ప్ everybody around you, like let it be environment, let it be Cheyneeta art, that entire category of Cheyneeta వాళ్ళకి, and also you are keeping that art alive. I think these are all bigger responsibilities which I think we should own up. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు చేనేతకారుల గురించి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్, తక్కువైపోయారు. ఎక్కువగా మెషిన్ త్రూగా నేచిన చీరలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బట్ నాకు తెలిసి మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా చేత్తో నేర్చినవి కాబట్టి, సో దాని గురించి చెప్పండి. అంటే లైక్ సో బేసిక్గా దీనికి ఎన్నో రీజన్స్ ఉన్నాయండి ఎందుకు తగ్గిపోతుంది చేనేత అనేది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అనేది, ఒక చీర నేయడానికి మినిమం 45 days to 6 months and 9 months కూడా అవుతుంది ఒక చీర చేయడానికి. సో ఈ చేనేత చేయగలిగిన వాళ్ళు అంత చాలా పెద్ద ఏజ్ గ్రూప్, అంటే అబౌవ్ 50+ నుంచి 80 వరకు ఉంటారనమాట ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నారు. అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మన్మళ్ళు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా అందరికీ తొందరగా పైసలు కావాలి, ఫాస్ట్గా గ్రో అయిపోవాలి. బేసిక్గా మనిషికి ఓపిక తగ్గిపోయింది. సో దానివల్ల అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం వచ్చేసింది దానివల్ల అనమాట. సో తాతలు చేస్తారు, మన్మళ్ళు చేయరు. అందుకని వాళ్ళంతా డిఫరెంట్ సెక్టర్స్, ఇప్పుడు పవర్ లూమ్ సెక్టర్స్కి కానీ డైయింగ్ సెక్టర్లకు కానీ, కొంతమంది ఇంకేదో కన్స్ట్రక్షన్ కానీ సూరత్ కానీ అలా వెళ్ళిపోతున్నారు అనమాట చాలామంది. సో నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికే చాలామంది అసలు నాకు ముందు చేసిన వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు అని చెప్పి మేము ఎన్నోసార్లు వి డీల్ విత్ దట్. ఓకే. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఆల్సో
ఇప్పుడు బడ్జెట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి చాలా తేడా ఉంటుంది, ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక హ్యాండ్లూమ్ సారీ ఒక్క రోజులో ఒక 1 ఇంచ్ అనేది చేయగలుగుతాం. ఒక పవర్లూమ్ సారీ ఒక్క రోజులో 4-5 చీరలు మెషిన్తో అయిపోతాయి అన్నమాట, చేసేయచ్చు. సో అలా వాళ్ళు ఎక్కువ అమ్ముకోవచ్చు అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఆల్సో ఇది తక్కువ రేటు కాబట్టి ఎక్కువ మంది కొనుక్కోగలుగుతున్నారు. అట్లా డిఫరెంట్ కాన్వర్జేషన్స్ వల్ల ఈ మార్కెట్ అనేది మొత్తం ఒక కన్ఫ్యూజన్లో ఉంది ఇప్పుడు. అండ్ ఎంతోమందికి హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి తేడా కూడా తెలియదండి కొనే వాళ్ళకి. సో దట్ ఆల్సో ఈజ్ వన్ రీజన్. పాపం తెలియకుండా కూడా చాలామంది కొనేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు లోకల్ వారణాసి స్ట్రీట్స్కి వెళ్ళారనుకోండి, ఏదైనా మంచి హ్యాండ్లూమ్ హౌస్కి వెళ్తే పర్లేదు, అక్కడ టెంపుల్ చుట్టూ అక్కడ చాలామంది చీరలే అమ్ముతుంటారు. అవి ఒక్కటి కూడా అసలు హ్యాండ్లూమ్ చీరలు ఉండవు. సో అది చాలామందికి తెలీదు. అసలు కొంతమంది కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ ఎలా ఉంటారంటే అసలు హ్యాండ్లూమ్ పవర్లూమ్ ఈ 2 కేటగిరీస్ ఉంటాయని కూడా తెలీదు, అలా కూడా ఉంటారనమాట. సో అట్లా నాలెడ్జ్ కూడా లేదు. సో దట్ వే ఆల్సో వీ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక కస్టమర్ వస్తే ఇది ఈ నేత, ఈ ఇది ఇన్ని రోజులు పట్టింది, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. బట్ అల్టిమేట్లీ కస్టమర్ కూడా కొంచెం ఓపిక చూపిస్తే, ఐ మీన్ నన్ను చీరల గురించి మాట్లాడడం అంటే నేను రోజంతా మాట్లాడతాను. సో మీరు రెడీ ఉన్నారా చెప్పండి, అంతే, దట్స్ ఇట్. నాకు ఆ చిన్న హింట్ ఇవ్వండి, మీకు ఈ చీర గురించి దాని జాతకం మొత్తం చెప్తాను. ఓకే, నేను అన్ని చీరల గురించి అడగను, కానీ నేను మీ పేజ్లో ఒక శారీ చూసాను. నాకు కరెక్ట్గా పేరు, ఆ శారీ పేరేంటో తెలియదు, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ జంగల్ థీమ్, షికర్గా సారీ. వావ్. సో అంటే లైక్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ సారీ? నాకు చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే పేజ్లో ఇట్ వాస్ వెరీ కలర్ఫుల్ అండ్ లైక్ ఫుల్ జంగల్ థీమ్ ఉండేది. అండ్ అది కూడా 2 డిఫరెంట్ వేస్లో ఉన్నాయి, ఒకటి జెరీలో ఉంది అండ్ ఇంకొకటి సిల్క్ తోటి ఉంది. సో ఏంటి అసలు ఆ సారీ దానికి స్పెషాలిటీ ఏంటి? ఇది ఒక చాలా పురాతనమైన నేత విధానం. బనారసీ సారీస్లో షికర్గా అంటారు అనమాట, షికారా అంటారు, షికర్గా అంటారు. సో బేసిక్గా ఇది జంగల్ థీమ్ అనమాట. అంటే అన్ని అడవిలో ఉండే జంతువులు, వాటిని చీర పైన ప్యాటర్న్ లాగా నేస్తామన్నమాట. సో బనారసీ సారీస్లో డిజైన్ ఇన్స్పిరేషన్ ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న వాటి నుంచే తీసుకుంటాం. సో మీరు బనారస్ చీరలు చూసారనుకోండి, ఎక్కువ మటుకు మీకు చెట్లు, పువ్వులు, ఆకులు అండ్ మళ్ళీ ఈ కుందేళ్ళు, జింకలు, పులులు ఇవే కనిపిస్తాయి. సో ఇన్స్పిరేషన్ అనేది ఎక్కువ నేచర్ నుంచే వస్తుందన్నమాట. అండ్ ఈ పర్టికులర్ షికర్గా సారీస్ ఏమో మొత్తం జంగల్ థీమ్ ఉంటుంది. అంటే అన్ని జంతువులు అడవిలో ఎలా ఉంటాయో అలా చెట్లతో పాటు అది మేము చీర మీద డిస్క్రైబ్ చేస్తాం, ఐ మీన్ డిస్క్రిప్షన్ ఇస్తామన్నమాట. అండ్ ఆల్సో మీరు షికర్గా సారీ చూసినప్పుడు ఆ యానిమల్స్, ఒకటి ఏనుగులు, జింకలు, అదే కాకుండా ఆ ఏనుగుకి దంతాలు, ఆ ఏనుగు కళ్ళు, అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక పులికి దాని చర్మం పైన గీతలు, అవి కూడా క్లారిటీ ఉంటుంది. సో ఒక చీర చూసినప్పుడు అవి మనం చూడాల్సిన విషయాలు, లైక్ దాని రంగు అదంతా ఓకే ఒక లెవెల్, బట్ మీరు ఆ క్లారిటీ ఆఫ్ ద వీవ్ చూసినప్పుడు మీకు ఆ చీర చేనేత కాదా, అండ్ ఇది ఇట్స్ ఎయిర్లూమ్ పీసా కాదా, ఇట్లాంటివి ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అనేవి మీకు అర్థమైపోతాయి. అండ్ ఆ చీర నేసే వాళ్ళు కూడా ఎంతో పాత మనుషులు, లైక్ 60-65 year old వాళ్ళే ఉంటారనమాట. సో ఆ చీరలు అనేవి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ పీస్. అందరూ ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక చీర కొనుక్కోవాల్సిందే, అది షికర్గా సారీ. అది అంత ఇంట్రెస్టింగ్ వీవ్ అది. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒకటి జరీతో నేస్తుంది, ఇంకోటి పట్టుతో నేస్తుంది. సో దాంట్లోనే మళ్ళీ 2 different వీవ్ టెక్నిక్స్ అనమాట. ఒకటేమో ఇప్పుడు జరీతో చూసింది, దాంట్లో కొంచెం కలర్ కూడా ఉంటుంది, దాన్ని మీనాకారి అంటాం అనమాట. మీనాకారిలో కూడా మళ్ళీ అల్ఫీ, తిల్ఫీ అని, ఇప్పుడు 3 colors వాడితే తిల్ఫీ, 4 colors వాడితే అల్ఫీ, 2 వాడితే ఇంకో పేరు, అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి బాటనీ, జువాలజీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఇంత ఎలాబరేట్గా ఉంటుందో, వీవింగ్లో కూడా అంతే ఎలాబరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే సిల్క్తో నేసామో దాన్ని తాంచుయి అంటాం అనమాట. మళ్ళీ దాంట్లో రేషం తాంచుయి ఉంటుంది, జరీ తాంచుయి ఉంటుంది. సో అలా ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ టు లెర్న్ అండ్ ఎక్స్ప్లోర్. సో నేను ఇవన్నీ పుస్తకాలలో చదివింది కాదు, నేను ఇవన్నీ వారణాసి వెళ్ళినప్పుడు రోడ్లపైన చూసి నేర్చుకున్నవి. సో 10 years అన్నప్పుడు 10 years అని అలా అనేయకుండా, సో దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో, ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఇట్ ఆల్సో షోస్ మై ప్యాషన్. అండ్ ఐ రియలీ లవ్, ఐ కెన్ దిస్ ఇస్ మై పర్పస్. నేను చీరలు అమ్మడానికే పుట్టానని నేను నమ్ముతాను. సో దట్ ఈస్ వేర్ ఐ యామ్. ఇందాక ఐ మీన్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నారు కదా, లైక్ బనారస్ స్ట్రీట్స్లో తెలుసుకున్నాను అని. వెన్ యూ థాట్ టు స్టార్ట్ లైక్ బనారస్ సారీస్ స్టార్ట్ చేద్దాము హైదరాబాద్లో అని అనుకున్నారో, లైక్
ఎన్ని ఇయర్స్ సర్చ్ చేశారు అండ్ డ్యూరింగ్ ద రీసెర్చ్లో మీకు తెలుసుకున్న కొత్త పాయింట్ ఏంటి? ఓకే. సో నేను రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు అందరిలాగే నేను కూడా బనారసి అంటే మెటీరియల్ అనుకున్నాను. సో మెల్లిమెల్లిగా యూనో ఫస్ట్ కోల్కతా వెళ్ళాను. నేను కోల్కతా వెళ్ళి అక్కడ బడా బజార్ అని ఒక మార్కెట్ ఉంది, అక్కడ చాలా తిరిగాను. అక్కడ అసలు ఏమీ వర్కౌట్ అవ్వలేదు నాకు. అసలు ఎవరు సపోర్ట్ కూడా చేయలేదు నాకు అక్కడ క్యాల్కటా మార్కెట్లో. చాలా బిజీ సిటీ అది. ఎవరికి ఒక్క నిమిషం టైం ఉండదు. అండ్ తర్వాత అక్కడ ఒక ట్రేడర్ని కలిశాను నేను. అయితే మీకు బనారస్ చీరలు అంటే ఇక్కడ కాదమ్మా, నువ్వు వెళ్ళాల్సింది వారణాసి అసలు అని చెప్పి ఆయన నాకు వారణాసిలో ఒక ఏజెంట్ది కనెక్ట్ ఇచ్చి నేను ఓవర్ నైట్ మళ్ళీ కోల్కతా నుంచి ఫ్లైట్ తీసుకొని వారణాసికి వెళ్ళాను నెక్స్ట్ డే మార్నింగ్. నేను వారణాసి ల్యాండ్ అయిన రోజు ఆ రోజు బక్రీద్. అక్కడ బక్రీద్ అక్కడ చాలా పెద్ద ఫెస్టివల్. బికాజ్ వారణాసిలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ. అండ్ నా దగ్గర నేసే నేత వాళ్ళంతా కూడా ముస్లిమ్సే మోస్ట్లీ. సో వాళ్ళంతా ఫెస్టివల్లో ఉన్నారు పాపం. అండ్ కస్టమర్ వచ్చిందని కాదనలేక ఇంకా వాళ్ళ ఆ సెరమనీస్ ఏమన్నా ఉన్నాయో చేసుకొని అప్పుడు నాకు వచ్చి వాళ్ళ కలెక్షన్ చూపించడం కానీ అదంతా జరిగిందనమాట. సో ఆ రోజు నేను మై ఫస్ట్ సెట్ ఆఫ్ సారీస్ తీసుకొని మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఎందుకంటే నేను అసలు నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ట్రిప్లో. యాక్చువల్గా నేను వెళ్ళింది కోల్కతాకి, బట్ నేను అల్టిమేట్లీ వెళ్ళింది బనారస్కి. సో ఫుల్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు అనమాట అప్పుడు నేను. ఇంకా మళ్ళీ తర్వాత 15 డేస్లో మళ్ళీ వెళ్ళి అప్పుడు ఇంకా ప్రాపర్ మార్కెట్ ప్రాపర్గా తిరిగి ప్రాపర్ మనుషులను కలిసి ఓకే ఫస్ట్ చేసినవి రెడీ ఉన్నాయి చూసి పిక్ చేసుకొని దానికి మార్జిన్స్ పెట్టి అమ్మడం చేశాను అనమాట. దాని తర్వాత మెల్లమెల్లగా అది అమ్ముకుంటూనే నేను చాలా నేర్చుకున్నాను చీరల గురించి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీవ్ టెక్నిక్స్, ఇప్పుడు ఈ వర్డ్స్ అల్ఫీ, తిల్ఫీ అని, తాంచుయి అని ఇవన్నీ కూడా ఎంతో నేర్చుకున్నాను నేను. అండ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న పాత చీరలు తీసుకెళ్ళి ఇవి చేపియడము, ఒకవేళ ఇది పాసిబులా, ఒకవేళ పాసిబుల్ అయితే ఎంత టైం పడుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరము, ఇలాంటివి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ మొత్తం నేర్చుకున్నాను నేను ఇండస్ట్రీ గురించి. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు కదా, పాత చీరల్ని రిన్యూవల్ చేసుకోవచ్చా? అంటే లైక్ ఇది కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుంది. లైక్ ఒకవేళ ఆ చీర కొంచెం ఏదైనా పాడైపోయినా లేకపోతే కొంచెం ఓల్డ్ అయిపోయినా సరే దాన్ని రీమోడల్ అని ఒక పదాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ సారీస్? ఇప్పుడు మీ దగ్గర ఉన్న పాత చీరలు రివైవ్ చేయడం అంటే ఒక లెవెల్ వరకు చేయొచ్చు. బట్ అవి మీరు అది ప్రాపర్గా మెయింటైన్ అయిందో లేదో మనకు తెలియదు. సో మీరు అది కట్టుకున్నంతసేపు ఎప్పుడైనా రిస్కే, కూర్చొని లేస్తే కూడా మళ్ళీ చినిగే ఛాన్సెస్ చాలా హై అనమాట. సో అలా కాకుండా ఒకవేళ మీకు ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్, మీరు మాకు ఆ చీర ఇస్తే మేము సేమ్ టు సేమ్ మీకు ఇంకో సారీ చేసిస్తాం. బట్ యూ హ్యావ్ టు గివ్ మీ టైం. ఎందుకంటే ఒక కొత్త చీర చేయడానికి మాకు మినిమం 2 to 3 months ఉట్టి దాని బేసిక్ డిజైన్ లెవెల్లోనే పడుతుంది. ఇది నేయడం మళ్ళీ ఇట్స్ అ డిఫరెంట్ అనదర్, అది ఇంకో స్టేజ్ అది. సో దీనికే మాకు ఒక గ్రాఫ్ తీసి ఆ పత్తాలు పైన పెట్టి మళ్ళీ అది లూమ్ మీద సెట్ చేసి దానికే మాకు 2 months పడుతుంది. అండ్ దానికే మేజర్ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది రా మెటీరియల్ కన్నా కూడా. అండ్ ఆల్సో ఎప్పుడైనా ఒక హ్యాండ్లూమ్ చీర నెయ్యాలంటే రా మెటీరియల్స్ కన్నా ఎక్కువ కూడా ఆ చేనేత చేసే మనిషికి ఇవ్వాల్సిన ఆ లేబర్ ఛార్జ్ అదే ఎక్కువ ఉంటుందండి. దానివల్లే మీకు హ్యాండ్లూమ్ సారీస్ ఎక్స్పెన్సివ్. ఆరల్స్ జరీ, సిల్క్ అవన్నిటికీ పెద్ద మనకు అంత ఎక్స్పెన్సెస్ ఉండదు. ఓకే. మేజర్ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ద క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఆల్సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద వీవర్. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని చీరలు అన్నవి వస్తున్నాయి, కొన్ని శారీస్ వస్తున్నాయి. నవ్వుకుంటారేమో నేను చెప్తే శారీ పేర్లు, లైక్ బాహుబలి శారీ, మన రీసెంట్గానే ఏదో చూసానబ్బా, రామాయణం రాసిన శారీ అని చెప్పేసి. స్పిరిచువల్గా వెళ్ళొచ్చేమో ఇది, కొంచెం చెప్పండి. దేవుడు ఉన్న బొమ్మలు ఉన్న శారీసు, లైక్ రామాయణం రాసిన శారీసు మన ఒంటి పైన ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఏమో అండి, విత్ మై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ ఈవెన్ కమెంట్ ఆన్ ఇట్. సో ఐ డోంట్ నో, వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు అండ్ కమెంట్ చేసే వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. సో అంటే మనం మధ్యలో వెళ్ళడం. మీ బ్రాండ్లో రావచ్చా ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా? సో మేము చాలా ట్రెడిషనల్ పద్ధతులు వాడతామండి, అంటే వీవ్ టెక్నిక్స్ కానీ డిజైన్ ప్యాటర్న్స్ కానీ. సో మా ఇన్స్పిరేషన్ అంతా ముగలేరా నుంచి వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు చూసినా మీకు ఆకులు, పువ్వులు, చెట్లు, పళ్ళు ఇవే కనబడతాయి, కానీ మేము ఇప్పటివరకు అయితే అది ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ సైడ్. We did not explore the spiritual side. Bringing those spiritual elements on sarees is something which did not explore.
ఐ డోంట్ థింక్ ఐ ఆల్సో వాంట్ టు డీవియేట్. ఐ థింక్ మాకు ఇక్కడే చేయడానికి ఎన్నో ఉన్నాయి అసలు. ఇంకా దెర్ ఆర్ సో మెనీ వీవ్ టెక్నిక్స్ విచ్ ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ టు లైఫ్. ఓకే. So currently we are also working, which I don't want to reveal right now, but we will definitely launch some very beautiful weave techniques very very soon. ఒకటైనా చెప్తారా అని అంటే నేను రివీల్ చేయను అనేసారు. ఇంకేం అడుగుతాం మనం? ఓకే, సో నేను ఆఫ్ కెమెరా అడిగిన క్వశ్చనే అడుగుతాను. కొంచెం అంటే యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ మీరు నమ్మరు అని తెలుసు నాకు, బట్ స్టిల్ నేను అడుగుతాను బికాస్ అక్కడ జనాలకి కూడా తెలియాలి కాబట్టి. దర్ ఈస్ అ మిత్, లైక్ ఇందాక నేను అన్నట్టు మీరు ఇందాక నాకు మాట్లాడినప్పుడు చెప్పింది కూడా అదే. ఒక అమ్మాయి పీరియడ్స్లో ఉన్నప్పుడు పట్టు చీరలు కట్టుకోకూడదు, అది మళ్ళీ మనకి పూజకి పనికిరాదు, ఆర్ ఎల్స్ మంచి కార్యానికి శుభకార్యానికి పనికిరాదు అని అంటారు. కొంతమంది నమ్మకం అది. బట్ నాకు అంటే లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? బికాజ్ యు నో ఎవ్రీథింగ్ అబౌట్ శారీస్ కాబట్టి. Yeah, so nenu I am a very spiritual person, but I am not a religious person. So there is a lot of difference, lot of gap maddalo. And also my question to you is, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఫస్ట్ తనకు కట్టే చీర పట్టు చీరే కదా మరి. సో అప్పుడు కట్టినప్పుడు తర్వాత కట్టడానికి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద లాజిక్. అది నాకు ఆ లాజిక్ అర్థం కాదు. అండ్ మేబీ మీరు అన్నట్టు కట్టొద్దని అన్నారేమో, బట్ దానికి కారణం ఇంకోటి ఉండొచ్చు. మేబీ యూనో పట్టు చీరలు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి, ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. ఆ కంఫర్ట్ రీజన్ వల్ల పీరియడ్స్ అప్పుడు కట్టొద్దని అన్నారేమో. బట్ యూనో ఒక నోటి నుంచి ఒకటి నోరులు మారినా కొద్దీ దాని అర్థాలు కూడా మారిపోతాయి కదా. అలా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ యూనో రీజన్ ఒకటి అయి ఉండొచ్చు సైంటిఫిక్లీ, లైక్ కంఫర్ట్ గురించి పట్టు చీరలు కట్టుకోద్దన్నారు అని. బట్ ఇప్పుడు యూనో 2025లో దాని అర్థం ఏంటి? ఇప్పుడు పూజలప్పుడు పట్టు చీరలు కట్టొద్దు, అది తప్పు, అది ఆచారం కాదు. సో అలా ఎన్నో టాపిక్స్ యూనో విచ్ హ్యావ్ అ వెరీ గుడ్ సైంటిఫిక్ రీజనింగ్, దే బికమ్ సమ్ సిల్లీ సూపర్స్టిషియస్ థింగ్స్. యూనో ఎన్నో ఉన్నాయండి. లైక్ యూనో మనకి యూనో ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే అడుగడుగున మనకి చెప్తారు అవి. సో బట్ దెన్ యూ షుడ్ ప్రాక్టికలీ థింక్, ఇస్ దట్ ఈవెన్ యూనో is it logic based or what is it based? You just do little, కొంచెం దాని వెనకాల మనం హోంవర్క్ చేయాలి. ఏదో గొర్రెల మందలో అందరు ఒక రూట్లో ఒక గొర్రె పోతే దాని వెనకాల అన్నీ పోతాయి అలా కాకుండా, ప్లీజ్ యూనో హ్యావ్ సమ్ యూనో బేసిక్ డూ యువర్ హోంవర్క్ ఈజ్ వాట్ ఐ సే. అది. సో నేను అవన్నీ నమ్మనండి. నాకు భక్తి, ఆ భక్తిలో అంటే పూజలో కూర్చున్నప్పుడు వచ్చే పీస్, అది ఇంపార్టెంట్. నాకు మడి ఆచారం ఇంపార్టెంట్ కాదు. సో ఐ థింక్ మీరు ఆ ప్రశ్న యూఆర్ ఆస్కింగ్ ద వెరీ రాంగ్ పర్సన్. ఓకే, నో ఐ థింక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జనాలకు తెలియాలి కాబట్టి, ఎస్పెషల్లీ నాకు తెలియాలి కాబట్టి నేను అడిగాను. జనాల కోసం అంటే అఫ్కోర్స్ మీకు కూడా తెలియాలి, బట్ ఫస్ట్ నాకు తెలియాలి. అండ్ నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. వెరీ మచ్. సో ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయింది, చీరలు పాత పడిపోయిన పట్టు చీరలు ఇస్తే అది రబ్ చేసి ఒరిజినల్ పట్టు అయితే దానికి ఒక పర్టికులర్ అమౌంట్ ఇస్తున్నారు. లైక్ దే ఆర్ లైక్ అర్నింగ్, ఒక చీరకు ఒక 5,000 10,000 ఇలా ఇస్తున్నారు. సారీస్ ఉన్నవి, ఆ సారీస్ అమ్మేసి మళ్ళీ కొత్త సారీస్ అనేవి కొంటున్నారు. ఇది ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఏమైనా తెలుసా? నేను విన్నాను, బట్ ఐ ఆల్సో బ్రేక్ డౌన్ వాట్ దిస్ కాన్సెప్ట్ ఇస్ ఆల్ అబౌట్. ఎంతోమందికి పాత పట్టు చీరల్లో వెండి బంగారంతో నేస్తారు, ఆ జరీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అట్లీస్ట్ కాపర్ జరీ ఉంది, టెస్టెడ్ జరీ ఉంది. బట్ పాతకాలం పట్టు చీరలు అవిటికి ఒక చాలా పెద్ద మంచి వాల్యూ ఉండింది. సో అవి ప్యూర్ సిల్వర్తో కానీ ప్యూర్ గోల్డ్తో కానీ అలా నేసిన చీరలు అనమాట. సో ఆ పట్టు చీరలు ఉన్న వాళ్ళకి అది ఐడియా ఉండదు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మీరు ఆ పట్టు చీరలు మాకు తీసుకొచ్చేవండి, మీకు కొత్త పట్టు చీరలు ఇస్తాము అంటాడు. బట్ యాక్చువల్లీ దే ఆర్ బయింగ్ దట్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ నాట్ ద సారీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి ఆ చీరలు తీసుకెళ్ళి వాటిని కాల్చేసి దాంట్లో ఉన్న మెటల్ అమ్ముకొని డబ్బులు చేసుకుంటారు. సో ఈరోజు మీకు గోల్డ్ సిల్వర్ రేట్ తెలిసిందే. సో మీరు ఎట్టు పోల్చుకున్నా వాడికే లాభం. సో మీకు అల్టిమేట్లీ ఇట్స్ అ లాస్. వన్ థింగ్ ఈజ్ యూ ఆర్ losing out on a beautiful masterpiece saree, which is a handloom saree, which is so difficult. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీవ్ చేయడం కానీ, ఒకవేళ వీవ్ చేసినా ఎన్నో డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాలి. దట్ ఈస్ వన్ థింగ్ యూ ఆర్ లూజింగ్ అవుట్ ఆన్. అండ్ ఆల్సో యూ ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో ఊరికే ఎవరు ఏది ఫ్రీ ఇవ్వరండి, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఎవరు మనకి ఫ్రీగా ఎప్పుడూ ఏది చేయరు.
సో దాని వెనకాల ఏదో ఇంటెన్షన్ ఉంటుంది. సో లిటిల్ కొంచెం హోంవర్క్ చేసుకొని వెళ్తే బెటర్. అండ్ వాడిచ్చే చీర ఏముంటుంది, దాంట్లో ప్లాస్టిక్ జరీ ఉందో తెలీదు, అసలు జరీ ఉందా లేదా తెలియదు, అసలు హ్యాండ్లూమా కాదో కూడా తెలియదు మనకి. సో అలా ఆ ట్రాప్స్లలో పడకండి. ఒకవేళ మీ దగ్గర మంచి పట్టు చీర ఉంటే అది కట్టుకునే విధానంగా ఉంటే ప్లీజ్ కట్టుకోండి. మీరు కట్టుకోకపోతే మీ తర్వాత తరాలకు ఇవ్వండి, లేదంటే దాన్ని అట్లా కబోర్డ్లో పెట్టి చూసి మురిసిపోండి. అంతేగాని యూనో ఆల్ దీస్ గిమ్మిక్స్లకు పడుకోకండి. ఓకే డన్. ఒక చిన్న హార్ట్ అటాక్ వచ్చే క్వశ్చన్ అడుగుతాను. సో మేబీ ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఇది కంప్లీట్లీ. ఈ మధ్యకాలంలో బిజినెస్ అన్న పేరుతో చాలామంది ప్రతి ఒక్క పక్కింట్లోనే అమ్మడాలు మొదలు పెట్టేస్తున్నారు. హోల్సేల్గా వెళ్ళడం, బంచ్ ఆఫ్ సారీస్ కొనేయడం, తీసుకురావడం, అండ్ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి రీల్స్లో అమ్మడం మొదలు పెట్టేశారు. ఇట్లా కట్ చేసేసి జస్ట్ మీకు ఈ చీర కావాలా ఆర్డర్ చేయండి, వెంటనే మీ డోర్ దగ్గరికి వస్తుంది అని. బిజినెస్ వరల్డ్లో ప్రాపర్గా నిజాయితీగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక డ్రాబ్యాక్ అని అయితే నేను చెప్తున్నాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ డ్రాబ్యాక్ అని అయితే చెప్తాను. బికాస్ చాలా ఈజీగా మన డోర్ స్టెప్ దగ్గరికే వచ్చేస్తుంది కదా. అఫ్కోర్స్ క్వాలిటీ అయి ఉండొచ్చు, బట్ మన డోర్ స్టెప్ దగ్గరికే వస్తుంది కదా అని. ఇలానే కనుక జరిగితే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సారీ బిజినెస్, ఏమవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టైల్ ఆఫ్ బిజినెస్ లైక్ దిస్ ఈస్ కాల్డ్ అ వెరీ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆఫ్ సారీ బిజినెస్. అన్ఆర్గనైజ్ సెక్టర్ చాలా ఉంది, దాంట్లో చాలా బాగా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఒక ఏమంటారు, ఒక టైంపాస్ కోసం బిజినెస్ ఆర్ ఇన్ అ వెరీ ఫ్యాన్సీ వేగా, అంటే ఇదే మీరు చెప్పారు కదా రీల్స్ చేసుకుంటా ఏదో చేసేస్తామని, అలాంటి సెగ్మెంట్ కూడా ఉందండి. సో బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ హియర్ ఇస్, సో అన్ఆర్గనైజ్ సెక్టర్లో క్వాలిటీగా సారీస్ అమ్మేవాళ్ళు they will sustain, because ultimately వాళ్ళు they are giving a very good product to the customer, which is making the customer at the end of the day very happy, and as a business that's your responsibility. అండ్ ఇప్పుడు ఇలా ఫ్యాన్సీగా లైక్ కుప్పలు చీరలు తెచ్చేసి కేజీ లెక్కలు అమ్మేసి ఆర్ యూనో హాఫ్ ద ప్రైజ్, ఆషాఢం సేల్, ఈ సేల్, ఆ సేల్ అని, సో అవన్నీ దే ఆర్ ఆల్ వెరీ టెంపరరీ థింగ్స్. లైక్ మీకు మేబీ అదొక 6 months 1 year మ్యాక్సిమం 2 years నడుస్తుందేమో, కానీ అలాంటి స్టైల్ ఆఫ్ బిజినెస్తో మీరు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు, ఎక్కువ సంపాదన రాదు, అండ్ యూ కెనాట్ బిల్డ్ అ బ్రాండ్ విత్ సచ్ గిమిక్స్. బికాజ్ యూ షుడ్ అల్టిమేట్లీ అండర్స్టాండ్ కస్టమర్ ఈజ్ వెరీ స్మార్ట్. వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎంతో ఆలోచిస్తారు. సో మేబీ కొంతమంది ఉంటారేమో, అరే ఓకే నాకు బడ్జెట్ లేదు, సో ఇది నాకు కన్వీనియంట్, నేను కొనుక్కుంటాను. అలా అందరూ ఉండరు కదా. సమ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ కలెక్టింగ్ సారీస్, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక బిజినెస్ అట్లా చేస్తున్నారంటే మీరు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వరు. సో అలాంటి బిజినెస్ గ్రూప్స్తోని మాకు ఎలాంటి థ్రెట్స్ లేదు. నో ఇట్ ఈస్ ఓన్లీ వెరీ సర్ప్రైజింగ్ హౌ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. నాకు అర్థం కాదు అది. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ అండర్స్టాండ్. దట్ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్, దట్ లాంగ్వేజ్ ఆఫ్ సెల్లింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే. అండ్ ఏదైనా ఒక పని చేస్తే చాలా డివైనిటీగా చేస్తూ ఉంటారు. అండ్ నాకు తెలిసి చీర నేత అన్నది ఇట్స్ వెరీ డివైన్ వర్క్. ఎందుకంటే చాలా దృష్టితో, చాలా కాన్సన్ట్రేషన్తో చేయాల్సి వస్తుంది. ఈ రీల్స్ అన్నవి స్టార్ట్ అయిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ అనే కాదు, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ పని ఎలా చేయాలో కూడా డీటెయిలింగ్గా చూపిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక చీర ఏ ప్రాసెస్ ఎలా ప్రాసెస్ రెడీ అవుతుంది అది యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్. ఇట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను, మీరు ఉట్టి కొనకండి, మీరు ఏం కొంటున్నారో దాని గురించి తెలుసుకోండి అని. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సారీ, ఇట్స్ అబౌట్ ఎనీ ప్రోడక్ట్. మీరు ఏది కొన్నా, బంగారం కొన్నా, ఒక కాస్మెటిక్ కొన్నా, ఒక చీర కొన్నా, ఒక బ్లౌజ్ కొన్నా, ఏదైనా కూడా దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్లో మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం కస్టమర్కి ఇస్తున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ అన్ అడ్వాంటేజ్. ఇట్స్ ఓన్లీ అ గుడ్ థింగ్ యూర్ డూయింగ్. బికాస్ ఆ ప్రాసెస్లో మీకెంత తెలుసు ఆ ప్రోడక్ట్ గురించి, ఆ ప్రాసెస్లో మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారు, ఇవన్నీ కస్టమర్కి అర్థమవుతాయి. మనం ఇది చూడండి, నేను ఇంత నిజాయితీగా ఉన్నా ప్రూవ్ చేసే పని లేదు. బికాజ్ యూఆర్ డూయింగ్ ఇట్ విత్ అ లాడ్ ఆఫ్ ప్యాషన్, యూఆర్ డూయింగ్ ఇట్ విత్ లాడ్ ఆఫ్ నిజాయితీ. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ టు డూ, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ దట్. బికాజ్ ఐ థింక్
it's your responsibility as a business, as a person who's running a business. Okay. It is important. Yeah. Yep. And now you have a 2 branches, right? Yes, I have one in Hyderabad, which is in Banjara Hills, and another one in Bangalore, Jayanagar lo undi na branch. ఓకే సో ఎవరైనా వచ్చి అంటే లైక్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్, మేము మీతో పాటు కొలాబరేటివ్ చేయాలి అనుకుంటున్నాము అని అంటే వాళ్ళకి మీరు పెట్టే రెస్ట్రిక్షన్స్ ఏంటి ఆర్ రూల్స్ ఏంటి? So first of all, I am not ready for any franchise or any kind of collaboration because I don't have a very good definition about partnership. నేను ఎప్పుడు కూడా బిజినెస్ ఒక్కదాన్నే చేశాను, ఇప్పటివరకు అలాగే బాగుంది నాకు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ బికాజ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్. ఐఎమ్ వెరీ ఒక గీత మీద పోవాలంటే అదే గీత మీద వెళ్ళాలి. నేను ఆ టైప్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్. సో ఐ డోంట్ థింక్ ఎనీ పార్ట్నర్ తట్టుకోలేరు, నన్ను తట్టుకోలేరు. సింపుల్ యాజ్ దట్ బికాజ్ ఐఎమ్ వెరీ డిమాండింగ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. It is super important నాకు because Okay. my work has given me every damn thing, like everything it has given me. It has given me my entire life, like last 15 years amazing life my business has given me. So I'm very protective, I'm very అది నాకు ఒక చిన్న పాపలాగా నేను చూసుకుంటాను నా బిజినెస్ని. ఎవరిని నా బిజినెస్కి నాకు మధ్యలో ఎవరు రాకుండా చూసుకుంటాను అనమాట నేను. సో వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫ్రాంచైజెస్. దట్ ఈస్ బికాజ్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఓపెన్. మేబీ 2 years డౌన్ ద లైన్ ఆ డెఫినేషన్ మారొచ్చు. బికాజ్ నాకున్నంత ప్యాషన్ ఆ ఆపోజిట్ పర్సన్లో కనిపించాలి నాకు. అప్పుడే నేను ధైర్యంగా నేను ఆ ఫ్రాంచైజ్ అనేది ఇవ్వగలుగుతాను. బికాజ్ నేను చెప్పాను లైక్ ఇట్స్ మై బేబీ, మై బిజినెస్ ఇస్ మై బేబీ. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు జస్ట్ గివ్ ఆఫ్ యువర్ బేబీ లైక్ దట్. సో ఇట్స్ a tough decision for me. ఓకే ప్రతి బ్రాండ్స్కి ఇట్ క్యాన్ బి వెహికల్ కావచ్చు, కార్ కావచ్చు, ఆర్ఎల్స్ పర్ఫ్యూమ్ కావచ్చు, ఆర్ఎల్స్ సారీ కావచ్చు. ఒక బ్రాండ్ అనగానే ఒక సెలబ్రిటీ అనేది గుర్తొస్తూ ఉంటారు. అంటే దే బికమ్ అ బ్రాండ్ అంబాసిడర్స్. సో అలా బ్రాండ్ అంబాసిడర్ అని మీ బ్రాండ్కి ఎవరినైనా తీసుకోవాలి అనుకుంటే ఇన్ సెలబ్రిటీస్ ఎవరిని తీసుకుంటారు? అఫ్ కోర్స్ ఇట్స్ I see, first of all, for my brand, my face is I am the brand. I mean, I am the face of my brand. And moving forward, if I really want to take somebody who can, వాళ్ళని చూడంగానే అబ్బా చీర అని గుర్తుగా అలా రావాలంటే ఆన్ మై లిస్ట్ ఆన్ ద టాప్ ఇస్ విద్యా బాలన్. వావ్. బికాస్ తను చాలా అందంగా చీర కట్టుకుంటుంది. షీ రియలీ ఎంజాయ్స్, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది సారీ వేసుకున్నప్పుడు. అండ్ తను చీర వేసుకున్నప్పుడు అది ఎంత న్యాచురల్గా ఉంటుందో, ఎంత కంఫర్ట్గా తను ఉంటుందో, దట్ ఈస్ వాట్ విచ్ మేక్స్ ద ఎంటైర్ లుక్, హర్ లుక్. ఆ చీరకి కూడా అందాన్ని ఇస్తుంది అనమాట. సో ఐ థింక్ ఇట్స్ విద్యా బాలన్. యా. వావ్. ఒకటే నేను ఇంకా ఏం చెప్పరేమో అనుకున్నాను. యా. No, it's my dream to work with her. వావ్. I think I've been manifesting that అలాంటి పెద్ద సెలబ్రిటీస్, అలాంటి మంచి సెలబ్రిటీస్ తో వర్క్ చేయాలండి. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్మృతి ఇరానీ. తను కూడా చాలా మంచి హ్యాండ్లూమ్స్ కడుతుంది. సో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ ఆల్సో వాంట్ టు మీట్ దట్ లేడీ అండ్ give her a piece of heritage to her from my collection. వావ్, సూపర్. అండ్ ఇప్పటి వరకు మీ బ్రాండ్లో ఓన్లీ శారీసే కదా, సో ఇన్ ఫ్యూచర్ ఫర్దర్ కూడా ఓన్లీ శారీస్తోనే వెళ్తారా, ఆర్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్? సో కరెంట్లీ ఇప్పుడు హైదరాబాద్ స్టోర్లో మేము ఎక్స్పాండ్ చేసామండి. ముందు చాలా చిన్న సెటప్ ఉండింది. అక్కడ నాకు అంత ఫ్రీడమ్ లేదు, చీరల కంటే వేరే ప్రోడక్ట్ పెట్టే అంత అవకాశం లేకుండే నాకు. సో ఇప్పుడు హైదరాబాద్ స్టోర్ నెంబర్ 11లో మంచి పెద్ద స్పేస్ తీసుకొని ఎక్స్పాండ్ చేసాం. 4 months అవుతుంది ఆ స్టోర్ ఎక్స్పాండ్ అయ్యి. అక్కడ చీరలే కాకుండా బనారసీ మటీరియల్స్ కూడా పెట్టామన్నమాట. అంటే మీరు అవి లెహంగాస్కి కానీ, మెన్స్ వేర్ కుర్తాస్కి కానీ, ఆర్ బ్లౌజెస్కి కానీ, ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు కస్టమైజ్ దాంతో చేసుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ సారీస్ వీ ఆల్సో హ్యావ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ బోత్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అవుట్లెట్స్ నౌ. ఓకే. యా. And moving forward, maybe I will also start dupattas, exclusive range of only Banarsi dupattas. Wow. Yeah. So because అవి కూడా నాకు పర్సనల్గా చాలా ఇష్టము. అండ్ ప్రతిసారి సారీ వేసుకునే అంత టైం లేదు, ఆర్ దాని అంత అంత స్కోప్ లేదనుకోండి. ఒక చిన్న ఒకేజనే అనుకోండి, అప్పుడు దుపట్టాకి మంచి బనారసి దుపట్టా ఆల్సో ఈజ్ అ వెరీ మంచి డ్రెస్కి, సల్వార్ కమీజ్కి దుపట్టా, మంచి బనారస్ దుపట్టా ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్.
ఓ మై గాడ్, ఎన్ని దాచారండి లోపల? చాలా దాచుంచినట్టున్నారు లోపల. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ నెక్స్ట్. వావ్. సో శారీతో పాటు ఆర్నమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ Yes, yeah. కదా. Yes. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా రాజలక్ష్మి గారి దగ్గర నుంచి ఆర్నమెంట్స్ కూడా యూనిక్గా See, I'm it is there in my head, in my background to launch something in jewelry. మీ నోటి పుణ్యాన్ని అవుతే చాలా మంచిది. ఓహో, మచ్చ కూడా ఉంది సార్, అవుతుంది. థ్యాంక్ యూ. సో యా, ఐమ్ సి ఐ లవ్ డూయింగ్ బిజినెస్. సో మేబీ ఐ విల్. యా. ఓకే, సో మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రావాలనుకుంటున్న యంగ్ ఉమెన్స్కి ఏం చెప్పాలనుకుంటారు? So first of all, I would like to thank that you have taken me as your inspiration, and I really hope I'm doing justice there. And also another thing is, నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, చాలా ఇష్టంగా చాలా ప్యాషనెట్గా ఉంటేనే ఏదైనా స్టార్ట్ చేయండి. బిజినెస్ అనే కాదు, ఏదైనా ఎనీథింగ్, బికాస్ దట్ విల్ గివ్ యూ ఇమెన్స్ జాయ్, ఇమెన్స్ సాటిస్ఫాక్షన్, అండ్ ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయండి. డబ్బులు ఎక్కడ పోవు. మీరు చాలా ఇష్టంగా, చాలా పట్టుదలగా, చాలా నిజాయితీగా చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం, బట్ డూ ఇట్ విత్ ఫుల్ ప్యాషన్. నేను దానికి న్యాయం చేయగలుగుతాను అంటేనే చేయండి, లేదంటే ప్లీజ్ డోంట్ డూ ఇట్. బికాజ్ అది స్టార్ట్ చేసి అన్ని డబ్బులు పెట్టేసి అంత టైం, అంత మెంటల్ ఎనర్జీ దాంట్లో పెట్టి అది నడవలేదు అనుకోండి, యాజ్ అ పర్సన్ ఇట్ హర్ట్స్ యూ వెరీ బ్యాడ్. ఇట్ రియలీ హిట్స్ యూ ఇన్సైడ్. అండ్ దెన్ ఆ భయానికి మీరు మళ్ళీ జీవితంలో ఎప్పుడు బిజినెస్ కూడా స్టార్ట్ చేయలేరేమో. సో అక్కడ దాకా వెళ్ళకుండా చిన్న చిన్న అడుగులు, గివ్ ఇట్ టైమ్, గివ్ ఇట్ దట్ స్పేస్, గివ్ ఇట్ దట్ ఎనర్జీ. మంచిగా హోంవర్క్ చేసుకోండి. మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే టేక్ పీపుల్స్ అడ్వైస్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, అండ్ ఏదైనా చేస్తే నిజాయితీగా మంచిగా చేయండి, అంతే. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. ఆటోమేటిక్లీ you will be successful and money will definitely come in. ఓకే, సో అంటే మేబీ క్వశ్చన్ కొంచెం ఫూలిష్గా ఉండొచ్చు. మీరు శారీస్ గురించి ఇంత డీటెయిలింగ్గా తెలుసు కాబట్టి అఫ్కోర్స్ మీకు చీరలు కొనే అవకాశం రాదు, బట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు శారీస్ కొనాలి అని అంటే మీరు శారీలో పర్టికులర్గా చెక్ చేసేది ఏంటి? ఒకటి, నాకు అది చాలా కంఫర్ట్గా ఉండాలండి. ఎందుకంటే వేసుకున్నంతసేపు అది అమ్మ ఈ చీర వేసుకున్నానా అలా ఉండొద్దు. సో ఆ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బి డెఫినెట్లీ బీ అ గుడ్ కలెక్షన్ పీస్. ఏదో చీర కలర్ బాగుందని అలా కాదు, నాకు ఏదన్నా మంచి కలెక్షన్ పీస్ ఉండాలి. ఒకవేళ ఒక 20 years తర్వాత ఈ చీర నేను తీస్తే, అబ్బా ఈ చీర అసలు ఎంత బాగుంది, ఎక్కడి నుంచి తీసుకున్నో, ఎలా తీసుకున్నో, అసలు ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడు పార్థన్ పటోలాస్ అనుకోండి, మన షికర్గాస్ అనుకోండి, ఇలాంటి సారీస్ ఐ వాంట్ టు కలెక్ట్. నేను కొంటాను, మంచి హ్యాండ్లూమ్స్ కొంటాను నేను. ఎవ్రీ టైమ్ ఐ ట్రావెల్, ఇప్పుడు నేను అస్సాంకి వెళ్తే అక్కడ పర్టికులర్ హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ కొంటాను నేను. బికాజ్ దట్స్ హౌ ఐఎమ్ నాట్ జస్ట్, నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్సో అ ఉమెన్, సో ఐ రియలీ ఎంజాయ్ షాపింగ్. సో నాకు తప్పకుండా మంచి హ్యాండ్లూమ్ చీర నేను ఎక్కడికి వెళ్ళినా ఆ లొకేషన్ నుంచి తెచ్చుకుంటాను, నేను కంపల్సరీగా తెచ్చుకుంటాను. మంచి హోంవర్క్ చేసుకొని ప్రాపర్ సప్లయర్ దగ్గరికి వెళ్ళి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఏదైనా చేసి ప్రాపర్ కరెక్ట్ పీస్ కొంటాను నేను. ఓకే, రాజలక్ష్మి గారి కబోర్డ్లో శారీస్ ఎన్ని ఉంటాయి? ఎక్కువ ఉండవండి సారీస్, ఎందుకంటే మీకు చెప్పాను ఇందాక నాకు చెప్పినట్టు ఐ స్టార్టెడ్ ఆ హ్యాబిట్ అనేది చేసుకుంటున్నాను, ఉన్న చీరలనే కట్టడం. ఓకే, సో లాస్ట్ 4 years నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు ఈ చీర కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు కట్టాను, బట్ ఇంకా సెకండ్ టైం ఆలోచించేదే లేదు, కట్టాల్సిందే. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మనం చేయాలి అది ఫస్ట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు ప్రాక్టీస్. సో యా. సో యువర్ బ్రాండ్ ఈజ్ ఆల్ అబౌట్ సేల్ సారీస్ విత్ స్టోరీస్ కదా. జస్ట్ టెల్ వన్ సారీ స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్. సో ఇది నిన్న నైటే జరిగిందండి. సో యాక్చువల్లీ నేను మా హస్బెండ్ వి వెంట్ టు హిస్ కస్టమర్ది ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఫంక్షన్కి వెళ్ళాము, కూర్చున్నాము, డిన్నర్ చేసేసి వచ్చి కూర్చొని ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఆ స్టేజ్ పైన ఈవెంట్ అవుతా ఉంది, సారీ సెరమనీ ఉండింది అనమాట. ఓకే, నేను చూస్తే ఆ చిన్న పాపది ఏవైతే సారీ సెరమనీ ఉందో వాళ్ళ మదర్ ఒక చీర వేసుకొని ఉంది. అది నేను కొంచెం దూరంలో కూర్చున్నాను, కనబడట్లేదు నాకు అది. అండ్ దెన్ ఐ టుక్ అవుట్ మై ఫోన్ అండ్ దాన్ని జూమ్ చేసి చూసాను. అది చూస్తే ఇట్ వాజ్ మాస్టర్ పీస్ ఫ్రమ్ మై స్టోర్ ఓన్లీ.
ఓ వావ్. సో ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ యూనో. తను ఒక 15 days బ్యాక్ నేను లేనప్పుడు ఆ స్టోర్లో తన సారీ కొనడానికి వచ్చినప్పుడు, ఓకే. సో ఆ సారీ చూసి దెన్ ఐ వెంట్ టు వాక్డ్ అప్ టు హర్ అండ్ దెన్ ఐ టోల్డ్ హర్ లైక్ యూనో మీరు వేసుకున్న సారీ మా మాస్టర్ పీస్, మా రోలెక్స్ సారీ అని చెప్పి ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ you have no idea how much of fulfillment and how much of joy it gave me. So this is one story which I could, you know, quickly tell you. వావ్, సూపర్. మాకు చెప్పిన ఎక్స్క్లూజివ్గా వచ్చింది కాబట్టి యు ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. Yes, yeah. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది. చీరల గురించి చాలా తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాలని ఉంది. నాకు తెలిసి ఒక ట్యూటోరియల్ ఓపెన్ చేయొచ్చు కదా, నేనే వచ్చి జాయిన్ అవుతాను. ట్యూటోరియల్ ఎందుకండి, మీరు మా స్టోర్కి రండి, మీకు ఎన్ని కథలు చీరల గురించి కావాలో అన్ని కథలు నేను చెప్తాను. అవునా? Yeah. డెఫినెట్లీ రెడీ అయిపోయింది పిల్లలు, వెళ్ళిపోతాం ఒక రోజు స్టోర్కి వెళ్ళి చీరలన్నిటి గురించి తెలుసుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీరు అంటే లైక్ కథలతో పాటు సారీస్ని అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. Most welcome, most it's a pleasure. Thank you. So hope this podcast will help you.